టీఎస్పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ చేద్దాం అనుకుంటున్నారో మనకు రేపటి నుంచి మనకు వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతున్నాయండి. సో ఈ వీడియోలో ఓన్లీ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు కాలేజ్ యొక్క పీడిఎఫ్స్ అప్డేట్ అయిపోయినాయి వెబ్సైట్లో. సెకండ్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ గురించి. సో ఫస్ట్ మనము కాలేజ్ గురించి చూద్దాం. సో మనకు ఎవరైతే ఎంటెక్, ఎంఫార్మసీ అండ్ ఎంఆర్క్, ఫార్మడీ వాళ్ళు, సో మీరు అప్డేట్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ యాడ్ చేశారు. సో దట్ మీకు మొత్తం ఆ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఎంటెక్ వాళ్ళు ఎంటెక్, ఎంఆర్క్ వాళ్ళు ఎంఆర్క్, ఎంఫార్మసీ వాళ్ళు. సో ఆ పీడిఎఫ్లో ఉన్న కాలేజ్ మాత్రమే మనకు వెబ్ ఆప్షన్స్లో ఉంటాయి. ఒక్కొక్కసారి మనకు వెబ్ ఆప్షన్స్ రేపటి నుంచి కదా 4th, 5th అప్పుడు కూడా కొన్ని కాలేజ్ యాడ్ చేయడం జరుగుతాయి. కాబట్టి మీరు రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్, కానీ రేపే సబ్మిట్ కొట్టకండి. సో మనకు 4th, 5th వెబ్ ఆప్షన్స్ డేట్ కాబట్టి 5th రోజు ఈవినింగ్ వరకు మీరు వెయిట్ చేయండి. ఒక్కొక్కసారి మనకు వెబ్ ఆప్షన్స్ డేట్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తారు, అంటే ఇంకొక డే ఎక్స్టెండ్ చేస్తారు. ఇప్పుడు నార్మల్గా యాజ్ పర్ షెడ్యూల్ 4th, 5th రోజు మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న డేట్స్ ఇచ్చారు. 6th రోజు కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. సో అలా ఎక్స్టెండ్ చేయొచ్చు, యాజ్ పర్ షెడ్యూల్ ఎక్స్టెండ్ చేయలేరు, కానీ ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు వెంటనే రేపే కాలేజ్ పెట్టేసి సబ్మిట్ కొట్టకండి. మీరు 4th, 5th కాబట్టి సపోజ్ ఎక్స్టెండ్ అవ్వకుంటే 5th ఈవినింగ్ 6 o'clock కావచ్చు, 7 o'clock ఆ టైంలో మీరు సేవ్ అండ్ ఫైనల్ సబ్మిట్ కొట్టేయండి. రేపు మనకు ఏం చేయాలంటే ఎవరైతే ఈరోజు పీడిఎఫ్స్ని అప్డేట్ చేశారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉండదు కొందరికి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజ్లో ఎన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది. సో మీరేం చేయండి, రేపు మొత్తం ఆఫ్టర్నూన్ వరకు మొత్తం ఒక కాలేజ్ లిస్టు, మీ స్పెషలైజేషన్స్ ఏవైతే ఇంట్రెస్టెడ్ కాలేజెస్ వాటి యొక్క స్పెషలైజేషన్స్ అన్నీ రాసుకొని పెట్టుకోండి. సో హార్డ్లీ ఒక ½ an hour పడుతుందండి. అన్నీ చూసుకొని మీకు ప్రియారిటీ ఆర్డర్గా రాసుకొని పెట్టుకోండి. ఎంటెక్ వాళ్ళు ఎంటెక్, ఎంఫార్మసీ వాళ్ళు ఎంఫార్మసీ, మీకు నచ్చిన విధంగా మీరు అన్నీ రాసుకొని పెట్టుకోండి. పెట్టేటప్పుడు ఫస్ట్ కొన్ని పెట్టుకోండి, మీకు నచ్చినాయి సేవ్ చేసుకోండి. లేదంటే అన్నీ ఒకటేసారి పెడతా అనుకున్న వాళ్ళు మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. జస్ట్ ఒక రఫ్ పేపర్ మీద మీ కాలేజెస్, స్పెషలైజేషన్స్, సో పెడితే అన్నీ ఒకసారి పెట్టండి. లేదంటే ఫస్ట్ ఒక 10 కాలేజెస్, నెక్స్ట్ ఒక 20, నెక్స్ట్ అట్లా ఒక 40, 50. సో మెయిన్ పాయింట్ ఏంటంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల మీకేం అర్థమవుతుందంటే అసలు మీకు మీ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది. సో సెకండ్ ఫేజ్లో మనము ఇంకా ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఆ ఐడియా కోసమైనా మీరు ఒక 10 అనుకుంటే ఒక 20 అనుకుంటే ఒక 30. సో అలా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ మాత్రం పెట్టండి. సో యాజ్ పర్ షెడ్యూల్ రేపు ఎల్లుండి మనకు వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిపోతాయి. సో రేపు కూడా మనకు ఒక్కొక్కసారి లేట్గా ఎనేబుల్ అవుతాయి. కాబట్టి రెగ్యులర్గా మీరు వెబ్సైట్ని చూస్తూ ఉండాలి. అండ్ అప్పుడప్పుడు మన కాలేజెస్లో కూడా కొన్ని కాలేజెస్ యాడ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఈవినింగ్ వరకు అన్ని ఆ పీడిఎఫ్స్ కావచ్చు వెబ్సైట్ని థరోగా చెక్ చేస్తూ ఉండండి. ఏ ఫాస్ట్ అప్డేట్ అయినా వెబ్సైట్లోనే ఉంటాయి. సో మీరు పెట్టిన 4th, 5th రోజు వెబ్ ఆప్షన్స్ పెడతారు, ఫైనల్ సబ్మిట్ కొడతారు. సో ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే మీరు 6th September యాజ్ పర్ షెడ్యూల్గా 6th September మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఉన్న కాలేజెస్ని అన్నీ డిలీట్ చేసి మళ్ళీ రీఅరేంజ్ చేసుకోవచ్చు. లేదంటే కొన్ని కాలేజెస్ యాడ్ చేయొచ్చు, కొన్ని కాలేజెస్ డిలీట్ చేసుకోవచ్చు, కొన్ని స్పెషలైజేషన్స్ డిలీట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో అది 6th రోజు మనం చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన రిజల్ట్స్ 9th September రోజు వస్తాయి. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు టీఎస్పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఓన్లీ టీఎస్పీజీ సెట్ ద్వారా అప్లై చేసేవాళ్ళు మీరు ఎక్కువ కాలేజ్ పెట్టడానికి ట్రై చేయండి. అదే గేట్ జీప్యాట్ అనుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తారు. సో ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇస్తారు కాబట్టి మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉండవండి. అంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకుంటే మీకు మంచి కాలేజ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరైతే నెగ్లెక్ట్ చేయకండి. ఓన్లీ పీజీ సెట్ ఉన్న వాళ్ళు మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితేనే మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా స్టూడెంట్స్ గవర్నమెంట్ కాలేజ్లో చదువుదామని డ్రీమ్ ఉంటుంది కాబట్టి మీరు గవర్నమెంట్ కాలేజ్ పెట్టండి, కానీ దాంతోపాటు కూడా ప్రైవేట్ పెట్టండి. సో దట్ మీ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది ఒక ఐడియా వస్తుంది. phase 1లో, phase 2లో అప్పుడు ఇంకా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీకు అప్పుడు ఓకే మనం అనుకున్న కాలేజ్ కాకుండా టాప్ 5లో వచ్చింది, టాప్ 10లో వస్తుంది, ఒక ఐడియా వస్తుంది. సో ఓన్లీ ఉస్మానియా, JNTU పెట్టి అలా చేయకండి, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరిదైతే ఇష్యూ ఉందో మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా కంపోజ్ క్లిక్ చేసి సర్టిఫికేట్స్ మీరు ఈ ఇయర్ది 2024 మాత్రమే అప్లోడ్ చేయండి. ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రాపర్గా ఉందో అప్పుడే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, లేదంటే రాదండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎంటెక్ కావచ్చు, ఎంఫార్మసీ కావచ్చు, మీకు ఎక్కువ ఫీజు ఉండడం వల్ల మనకు పర్ సెమిస్టర్ ఫీజు ఉంటుంది, పర్ ఇయర్ ఫీజు ఉంటుంది. సో ప్రతి కాలేజ్కి ఎంత ఫీజు ఉంది అది కూడా మీరు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు ఉంటారు, నాన్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు ఉంటారు. ఆ ఫీజు రియంబర్స్మెంట్లో కూడా పార్షల్, ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు ఉంటారు. సో మీరు
2023 ప్రకారంగా మనకు సీట్ అలాట్మెంట్ అయిన రోజు మనకు టోటల్ ఫీజు చూపిస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళు జస్ట్ గ్రీన్ ఫండ్ కావచ్చు, అది సంథింగ్ కొద్దిగానే అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. అదే పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు మీకు ఎంతైతే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందో అది తీసేసి మిగతా అమౌంట్ మాత్రం మీరు పే చేయాలి. అదే ఎవరైతే గేట్ జీప్యాట్ వాళ్ళు మీకు ఫస్ట్ సెమిస్టర్ అమౌంట్ ఎంత ఉంటుందో అంత పే చేయాలి, ఒకటేసారి పే చేయాలి. కాబట్టి మీరు గేట్ ద్వారా జీప్యాట్ ద్వారా ఎవరైతే ఓన్లీ దాని ద్వారా వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారో మీరు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు ఎంతైతే ఉంటుందో ఆ కాలేజెస్లో అన్నీ రాసుకొని పెట్టుకోండి. సపోజ్ ఏదో ఒక కాలేజీలో ఒక 35,000 ఉంది, సో 35,000 కట్టి మీరు ఫేజ్ 1కి సీట్ బుక్ చేసుకోవాలి. సో అలా జీప్యాట్ కావచ్చు, గేట్ వాళ్ళు మీరు ఫస్ట్ సెమిస్టర్ ఫీ ఎంత ఉందో అది రెడీ చేసుకొని పెట్టుకోండి. అదే పీజీ సెట్ ద్వారా వెళ్ళే వాళ్ళకు కొందరికి ఫీజు రియంబర్స్మెంట్ ఫుల్ వస్తుంది, ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వాళ్ళకు. సో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ 0 వస్తుంది. కాబట్టి మీరు ఏదైతే గ్రీన్ ఫండ్ 100 రూపీస్ కావచ్చు, 500 కావచ్చు, 1000 అలా పెట్టుకోండి. అదే పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకు మీరు కూడా ఒక 10,000 15,000 అవన్నీ మనకు ఇప్పుడు ఓన్లీ వెబ్ ఆప్షన్స్ గురించి కాబట్టి వెబ్ ఆప్షన్స్ కాన్సన్ట్రేట్ చేయండి. దాంతోపాటు మనము ఎంత ఫీ కట్టాలి దానికి సంబంధించిన అమౌంట్ ఇప్పుడు తీసి పెట్టుకోండి. సో దట్ మనకు మనకు 9th రోజు యాజ్ పర్ షెడ్యూల్ 9th రోజు సీట్ అలాట్మెంట్ వస్తుంది. సో మనకు పే చేయాలి, అమౌంట్ పే చేసి సీట్ని బుక్ చేసుకోవాలి. సో అమౌంట్ అయితే తీసి పెట్టుకోండి. ఎవరైతే నాన్ ఫీజ్ రియంబర్స్మెంట్ కావచ్చు, పార్షియల్ ఫీజ్ రియంబర్స్మెంట్ వాళ్ళు కావచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్. సో యాజ్ పర్ 2023 ప్రకారంగా ఓన్లీ ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టాలి. దాని తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత సెకండ్ సెమిస్టర్ ఫీ కట్టాలి. సో అది రిజల్ట్స్ వచ్చిన రోజు డిస్కస్ చేయొచ్చు, ఫస్ట్ సెమిస్టర్దా లేదంటే ఫుల్ పేమెంట్ వచ్చిందా ఆ రోజు చూసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు హెల్ప్ డెస్క్కి కాల్ అన్నా చేయొచ్చు, మెయిల్ ద్వారా మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ పర్సనల్ డీటెయిల్స్ ఎడిట్ ఆప్షన్ ఉన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు జస్ట్ మనకు వెబ్సైట్లోనే హెల్ప్ డెస్క్ నెంబర్ ఉంటుంది, ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది, దాంట్లో కూడా మీరు క్వరీస్ మీకు వచ్చిన ఏమైనా క్వశ్చన్స్ అడగాలన్నా. అండ్ ఇంకొక పాయింట్, మీరు ఎవరైనా రిక్వెస్ట్ చేసినా కూడా మనకు డేట్స్ ఇంక్రీజ్ చేస్తారు, లైక్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే డేట్స్ కావచ్చు. కొందరికి ఈరోజే ఎంటెక్ కావచ్చు, ఎంఫార్మసీ మనకు 2-3 డేస్లోనే అప్డేట్ చేస్తారు కాలేజెస్. సో మీకు ఇంకా టైం కావాలంటే మీరు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ స్టూడెంట్స్ మీరు రిక్వెస్ట్ పెడితే వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు. సో మనకు ఓన్లీ 2 days టైం ఇచ్చారు కాబట్టి సో మెయిన్గా ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ప్రాపర్ వేగా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఎప్పుడైనా మీరు వేరే ఎగ్జామ్స్ లైక్ లాసెట్ కావచ్చు, కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయని సేమ్ మనకు ఎలా అయితే హైయర్ ఎడ్యుకేషన్ ఎంటెక్కి సంబంధించినవి ఉన్నాయో వేరే ఎగ్జామ్స్ వాళ్ళు చాలా మిస్టేక్ చేస్తున్నారు. ఎప్పుడైనా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఎందుకంటే మనకు నచ్చిన కాలేజ్ రావు, అక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ మీ యొక్క ర్యాంక్, సెకండ్ క్యాస్ట్, థర్డ్ మనకు జెండర్, ఫోర్త్ వచ్చేసి మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు, ఫిఫ్త్ వచ్చేసి మీ స్పెషలైజేషన్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తారు కాబట్టి. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, గేట్ జీప్యాట్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, నెక్స్ట్ పీజీ సెట్ వాళ్ళకి ఇస్తారు. సో పీజీ సెట్ వాళ్ళైతే పక్కా 10 అనుకుంటే 20 ఇవ్వండి, 20 అనుకుంటే 40 అనుకుంటే 80 కాలేజెస్ ఇవ్వండి. సో ఎప్పుడైనా ఎక్కువ ఇస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఈ మిస్టేక్ చాలా స్టూడెంట్స్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత రియలైజ్ అయితే ఏం రాదండి, మీరు పెట్టేది ఎక్కువ పెడితే సరిపోతుంది, ఏం కాదు. ఓపిక ఇప్పుడు 50-100 కాలేజ్ పెట్టాలంటే కొందరికి ఓపిక ఉండదు. సో నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారు అనుకోండి, రేపు ఆఫ్టర్నూన్ నుంచి ఒక 50 కాలేజెస్ పెట్టండి, మళ్ళీ ఒక 1 hour తర్వాత గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ ఒక 50, లేదంటే 30 ఇలా ఇచ్చుకుంటూ ఒక స్లాట్ ప్రకారంగా ఇవ్వండి. లేదంటే ఒక 20 ఇవ్వండి, నెక్స్ట్ 20 అలా ఎవ్రీ 1 hour 20 ఇవ్వండి. సో అలా ప్లాన్ చేసుకోండి. ఒకటేసారి అన్ని ఇస్తే మీకు ఇంట్రెస్ట్ రాదు, సరే ఒక 50-40 పెడతా అనుకుంటారు. సో ఆ మిస్టేక్ అయితే అసలు చేయకండి. ఫేజ్ 1లో మంచి కాలేజెస్ అన్నీ ఫిల్ అయిపోతాయి, ఫేజ్ 2లో నార్మల్ కాలేజెస్లో ఉంటాయి. కాబట్టి ఆ మిస్టేక్స్ చేయకండి. సో రేపు వెబ్ ఆప్షన్స్ ఎనేబుల్ అయిన తర్వాత ఫాస్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టకండి, మంచిగా ప్రాపర్ వేగా మీరు సేవ్ చేసుకొని ఎల్లుండి సపోజ్ డేట్స్ అవే ఉంటే ఎల్లుండి సాయంత్రం 6కి ఫైనల్ సబ్మిట్ కొట్టండి. మిస్టేక్స్ ఉంటే మనకు 6th రోజు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.